తర్వాత ఎక్కువ ప్రేమ, పిల్లలపైన ఎక్కువ ప్రేమ ఉండేదంతా ఎవరికి ఉండాలంటే ఎవరికి ఉంటుంది? ఒక జీసస్కి మాత్రమే ఉంటుంది. సో ఒక చిన్న కథ చెప్పి మేము ముగిస్తాను. సో రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు యూరోప్లో ఒక సోల్జర్కి ఒక చిన్న బాబు ఉండేవాడు. సో ఆ బాబుకి అప్పుడు 3 years. సో యుద్ధం వచ్చిన తర్వాత ఏం చేస్తారో గవర్నమెంట్ ఏది చెప్పినా కూడా ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలన్నమాట. సో మీకు ఐడియా ఉంది కదా, సోల్జర్ ఎక్కడైనా ఉండి వాళ్ళ కుటుంబంతో కానీ ఎవరితో కానీ సంబంధం ఉండకూడదు. సో గవర్నమెంట్ ఎప్పుడైతే చెప్తారో వాళ్ళు ఇమ్మీడియట్గా అక్కడ వెళ్ళాలి. సో రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు సో యూరోప్లో అక్కడ ఆ సోల్జర్ యొక్క రమ్మని గవర్నమెంట్కి పిలిపిస్తే అబ్బాయి యుద్ధాన్ని బొమ్మకి హ్యాండిల్ చేసి అతను యుద్ధానికి బయలుదేరాడనమాట. యుద్ధానికి బయలుదేరినప్పుడు యుద్ధంలో ఆ సోల్జర్ చనిపోతాడు. సో చనిపోయినప్పుడు చాలా ఎవరికైనా కానీ ఒక అబ్బాయికి తెలియని వయసు. సో చనిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళ మదరే ఇంకా టోటల్ అంతా టేక్ కేర్ తీసుకున్నది. అలా జరిగినప్పుడు ఒక ఫోటో అతన్ని వాళ్ళ ఫాదర్ యొక్క ఫోటో పెట్టి అక్కడ ప్రతిరోజు ఒక దేవుని గుడి మాత్రం చేసుకుని అతన్ని డైలీ పూజిస్తూ ఉంటారు అనమాట. సో ఎవ్రీడే మనం ఎక్కడైతే గాలికి అయితే పూజిస్తుంటాం కదా ప్రతిరోజు ఏమన్నా మీరు గాలికి ఎంతమంది పూజిస్తారు? రైజ్ యువర్ హ్యాండ్. టోటల్ ఆల్ మెంబర్స్. షూర్, వెరీ గుడ్. వెరీ గుడ్. సో అలా పూజిస్తూ ఆ అబ్బాయికి ఏజ్ పెరుగుతూ వస్తుంటారు అనమాట. పెరుగుతూ వచ్చేటప్పుడు కొంచెం మైండ్ మెచ్యూరిటీ అయిన తర్వాత వాళ్ళ మదర్ని అడుగుతాడు, మనం ఎప్పుడు కూడా ఇక్కడ ఒక దీన్ని పెట్టి మనం పూజిస్తున్నాము, ఎప్పుడు డాడీ ఫోటోల నుంచి బయటకు వస్తారో అని అడుగుతాడు. సో అప్పుడు ఆ మదర్ యొక్క బాధ చాలా వర్ణనాతీతంగా ఉంటుంది. సో మనం రానిది ఎలా చేయాలా, దీనికి ఎలా అంటే అప్పుడు ఆ యొక్క తల్లి జీసస్ని ప్రేర్ చేస్తారనమాట. ఆ జీసస్ని ప్రేర్ చేస్తే ఆ జీసస్ వాళ్ళ దీని మాత్రం వచ్చి అతనికి ఫోటోల నుంచి వచ్చి వాళ్ళ అబ్బాయికి వాళ్ళ తండ్రి మాత్రం వచ్చి చూపించేసి మళ్ళీ అదృష్టం అయిపోతాడు. సో అట్ ద సేమ్ టైం మై డియర్ స్టూడెంట్స్, మీకు అదే చెప్తున్నది, ఎప్పుడు కూడా మీరు యొక్క దాన్ని క్రిస్తో చేస్తున్నారో, ఎవరైతే మీరు ఇదిగా ఉండి జీసస్ని ప్రేమిస్తున్నారో, సో అతనికి కరుణామయుడు పేరులోనే కరుణామయుడు ఉంది. మనం ఏది వచ్చినా కూడా నేను కష్ట సుఖాల్లో ఉన్నాను, నన్ను కాపాడు దేవుడా అంటే ఖచ్చితంగా మీకు కాపాడతాడు. సో మీరు ఎప్పుడు కూడా సో ఆ కరుణామయుడు యొక్క విలువే ఈరోజు మనం ఇలా జరుపుకుంటున్నాం. సో చాలా గొప్పగా మనం అతన్ని ప్రేరేపించుకుంటూ పోదాం. సో హిందువులు రకరకాల దేవుని ప్రేరేపిస్తారు, అట్ ద సేమ్ టైం ముస్లిమ్స్ కూడా ప్రతిరోజు దేవుని ప్రార్థిస్తారు. సో అందరికంటే కరుణామయుడు చాలా ప్రేమగా ఉన్నటువంటి ఒకే ఒక గాడంటే ఒక యేసు ప్రభువు అనమాట. సో అలాంటి మంచి గుణమున్న వ్యక్తికి మనము ప్రతిరోజు మీరు ప్రేమించాలా, ప్రతిరోజు మీలో ఆ ప్రేమాను గుణాలు మీలో తెలుసుకోవాలన్నమాట. మీరు కక్ష పెంచుకోకూడదు, అట్ ద సేమ్ టైం మీరు ఎవరిపైన కక్ష దేశాలతో ఇక్కడ రాకూడదు, మనం జీవించకూడదు, ప్రేమానురాగాలతో జీవించాలా. సో వేరే వాడు ఎవరైనా కొట్టినా తిట్టినా కూడా వాడిని ప్రేమతో ఆదరించాలా, మీరు వాడిని ప్రేమతో దగ్గర అవుతూ వాడిని యొక్క హృదయాన్ని మీరు చేంజ్ చేయాలి. సో ఇలాంటివి చాలా చేశాడనమాట. అందుకే అతను గొప్ప మహానుభావుడు అయినాడు. మనము అతన్ని దేవునిగా పూజించుకుంటూ మనం వెళ్తున్నాం. సో ఇలాంటి అవకాశం మీకంతా వచ్చిన దానికి మరొకసారి క్రిస్మస్ డే విషయం చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ ప్రోగ్రామ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి మీడియం స్టూడెంట్స్కి వాళ్ళకి టీచర్స్ చాలామంది చాలా ఇదిగా ఈరోజు చాలా బాగా డెకరేషన్ చేశారు పిల్లలు కూడా. అట్ ద సేమ్ టైం అందరి టీచర్స్ కూడా ఇంకొకసారి మరొకసారి క్రిస్మస్ డే విషయం చెప్పుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.